గతంలో తెలుగుదేశం హయాంలో అభివృద్ధి చూశారని ఇప్పుడు కూడా చూస్తున్నారని వార్డులో అభివృద్ధి అనేది తెలుగుదేశం హయాంలోనే జరిగిందని వాస్తవమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్థానిక 46వ డివిజన్ టీచర్స్ కాలనీలో 16 లక్షలతో సీసీ డ్రైనేజ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే వెంకటాపురం రామాలయం వద్ద విద్యుత్ లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి ఒక ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ అవగాహన గల నాయకత్వం ఇక్కడ ఉండటమే అభివృద్ధికి కారణమన్నారు. కూటమి పరంగా మరింత బలంగా ఉన్నామన్నారు. ప్రజలకు ఏది అవసరమో గుర్తించి అందుకు తగ్గట్లు పనులు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పుడు 16 లక్షల పనులే కాకుండా మరో 50 లక్షల పనులు టెండర్ ప్రక్రియలో ఉన్నాయని, త్వరలో అవి కూడా మొదలవుతాయని ఎమ్మెల్యే వాసు తెలిపారు. ఎన్టీఆర్ స్టాచ్యూ అంటే పెట్టి గవర్నమెంట్ అది బ్రాహ్మిన్స్ అడిగారు, మాకు అక్కడికి కూడా వెళ్ళాలా ఉన్నారా? ఓ పని చేద్దాం, ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆ లేడీస్ పూర్తి చేసుకుని అక్కడికి వెళ్దాం. ఇప్పుడు వెనకాల మనం ఒకటి పెట్టాం కదా వర్క్ ఆర్డర్ రామాలయం దగ్గర అక్కడికి చూద్దాం. మనం మళ్ళీ రోడ్డు పెడితే మేడం గ్రావెల్ పెట్టమన్నారు కదా కలెక్టర్ గారు. ఇవన్నీ టెండర్కి వెళ్ళినాయి. ఇవి ఇప్పుడు ఈ రెండు ఇప్పుడు మనం చేస్తున్నాం. ఇదేంటి సీసీ రోడ్ రైజింగ్ ఫ్రమ్ ఆపోజిట్ స్ట్రీట్ టు కనకదుర్గం టెంపుల్ అంటే ఎవరిదే? కేబుల్ మూరలన్న బాబు ఏడైనా బాబు మీ పని 6,10,000 మీద అయిపోయింది. మెయిన్ రోడ్ ఎట్ కల్లపూర్ల స్ట్రీట్ స్టెప్స్ అడిగాము. స్టెప్స్ లక్ష్మణరావు గారు బాబు మెట్లు అడిగారు, మెట్లు అయిపోయింది 10 లక్షలతో. ఇంకోటి సీసీ రోడ్ లేయింగ్, అది మనం చిన్న మోటార్ అంటే మనం వెళ్ళి డోర్ టు డోర్ పెట్టాం, అది 16 లక్షలతో అది అయిపోయింది. ఇంకోటి వెట్ మిక్స్ రోడ్ అంటే ఇప్పుడు లేడీస్ అడిగారు. పైకి వెళ్ళిపోదాం, 15 అంటే సుమారు 70 లక్షలు. 46వ వార్డులో టీచర్స్ కాలనీ మొదట వీధి, అలాగే ఎన్టీఆర్ స్టాచ్యూ ఏదైతే బెట్టి కాన్వెంట్ పక్కన ఆనుకున్న వీధి, ఈ 2 వీధుల్లో రోడ్స్ డ్రైన్స్ కి శంకుస్థాపన చేయడం జరిగింది సుమారు 16 లక్షలతో. ఇది రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోని 46వ వార్డు. 46వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూసినట్లయితే గతంలో తెలుగుదేశం హయాంలోనే చేశాం, ఇప్పుడు కూడా తెలుగుదేశం హయాంలోనే జరుగుతా ఉన్నాయి. ఇది వాస్తవం. ఎందుకు జరుగుతున్నాయంటే అవగాహన కలిగిన నాయకత్వం ఇక్కడ ఉంది. ఇక్కడ ఏదైతే 46వ వార్డులో ఇప్పుడు కూటమి పరంగా మరింత బలంగా ఉన్నాం. అవగాహన కలిగిన నాయకత్వం ఉండడం వల్ల ప్రజలకి ఏది కావాలి, ఏం చేస్తే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఈ యొక్క అంశాలపైన అవగాహన కలిగి ప్రతిదీ కూడా ఎక్కడ అవసరం అక్కడ చేస్తా ఉన్నాం. ఈ 16 లక్షలు కాకుండా ఇప్పుడే అధికారులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరొక 50 లక్షల పనులు కూడా టెండర్ స్టేజ్ లో ఉన్నాయి. ఒక 15 రోజుల్లో ఆ 50 లక్షలతో కూడా పనులు పూర్తి చేసుకోబోతా ఉన్నాం. అన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు, ఈ ఒక్క సంవత్సరమో లేకపోతే 2 సంవత్సరాల నుంచి వచ్చింది కాదు. గత 4-5 సంవత్సరాలుగా ఇవన్నీ అడుగుతున్నారే ప్రజలు, కానీ ఏ రోజు కూడా పట్టించుకునే వ్యక్తులు లేరు ఇక్కడ. అంటే గత ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ప్రజలకు తెలుసు ఆ ప్రభుత్వం ఏంటి అన్నది, పట్టించుకునే వ్యక్తులు లేరు. ఇప్పుడే దీంతో పాటు వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ఉంది, ఇబ్బంది అని చెప్తే ఒక ట్రాన్స్ఫార్మర్ను కూడా ఈ రోజున ప్రారంభించుకొని ఇక్కడ రావడం జరిగింది. 8 లక్షలు ట్రాన్స్ఫార్మర్ ఒక విలువ. ఈ నియోజకవర్గంలో ఈ రోజు వరకు సుమారు ఒక 35 నుంచి 40 ట్రాన్స్ఫార్మర్స్ ఈ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ ప్రజల యొక్క అవసరాలు రీత్యా ఆ లో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ అని చెప్పిన ప్రతి చోట సుమారు 35 నుంచి 40 ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పరచడం జరిగింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత. తప్పకుండా ప్రజల యొక్క ప్రతి సమస్య పైన స్పందిస్తున్నాం, ప్రతి కార్యక్రమం చేస్తామని ప్రజలకి తెలియచేస్తూ మరలా చెప్తా ఉన్నాం. అభివృద్ధి అంటే ఏ మోరంపూడి ఏ క్వారీ జంక్షన్ నుంచి డివైడర్లు వేయడమో, లేకపోతే డివైడర్లకి 4 బిల్లలు పెట్టడమో, లేకపోతే క్వారీ జంక్షన్ లో రాళ్లు పెట్టారు, కరెక్ట్ గా రాళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఎగిరిపోతాయి బళ్ళు, అవి కాదు. క్వారీ జంక్షన్ కాదు, ఆ లోపల ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో రోడ్లు, డ్రైన్లు, పార్కులు చేయగలిగితేనే ప్రజలు ఆనందిస్తారు. వాళ్ళు ఇప్పుడు ఆనందంగా ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు మమ్మల్ని గెలిపించుకుంటూ వస్తా ఉన్నారు. తప్పకుండా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది.